వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో అవెంజర్స్ లైపోజోమల్ ఎమి గమ్మీస్ కి సంబంధించిన CEO శ్రీచరణ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ప్రీవియస్ వీడియోలో చాలా మంది కూడా ఇన్సోమియాకి మనం ఒక వీడియో చేసినప్పుడు సార్ ఇంటర్లింక్ మాకు హెయిర్ ఫాల్ అవుతా ఉంది, దీనికి సంబంధించి ఏమైనా ఉన్నాయా అంటే చిన్న ఏజ్లోనే గ్రే హెయిర్ రావచ్చు, అదేవిధంగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటాయి, ఇట్లాంటి వాటికి ఈ ఎమ్మి గమ్మీస్కి సంబంధించి అంటే టేస్ట్ బాగుంది, సో వేరే మేము ఎక్స్టర్నల్గా కొన్ని కలర్స్ యాడ్ చేస్తున్నాం, దానివల్ల స్కిన్ అలర్జీ కూడా వస్తూ ఉంది, దీనికి ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయా అన్నారు. అన్నప్పుడు ఎందుకు లేవండి, ఖచ్చితంగా ఉన్నాయని చెప్పేసి నా చేతిలో ఈ బాటిల్ పెట్టేసేసారు. సో ఏంటి సార్ ఇది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది, అదేవిధంగా ఎందుకు చిన్న ఏజ్లోనే ఈ హెయిర్ ఫాల్ కావచ్చు, గ్రే హెయిర్ కావచ్చు వస్తూ ఉన్నాయి? షూర్ సార్. మనది వచ్చేసి అవెంజర్స్ లైపోజోమల్ ఎమ్మి గమ్మీస్ ఇష్యూ ప్రోడక్ట్ ఉంది సార్. ఓకే. ఇది ఓన్లీ హెయిర్ ఒక్కదానికే కాదు, స్కిన్ కి హెల్ప్ అవుతుంది, నెయిల్స్ కి హెల్ప్ అవుతుంది. మొత్తం కాంబినేషన్ ఆఫ్ 3 హెయిర్, నెయిల్స్ అండ్ స్కిన్. మీరు అడిగినట్టు ఇప్పుడు మనకి అసలు ఇనిషియల్ గా ఫస్ట్ అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? బికాస్ ఆఫ్ ఫస్ట్ మెనీ రీజన్స్ ఉంటాయి సార్ దానికి. ఫ్యామిలీ టెన్షన్స్, స్ట్రెస్, స్లీప్ లేకపోవడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాలేజ్ స్టూడెంట్స్ కి వచ్చామనుకోండి సార్, పొల్యూషన్. ఎందుకంటే మార్నింగ్ కాలేజ్కి వెళ్తారు, బయట క్రికెట్ ఆడతారు, గేమ్స్ ఆడతారు, బయట తిరుగుతారు, బయట తింటారు, ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు హెయిర్ ఫాల్ అవ్వడానికి. నార్మల్ గా చూసుకుంటే మనకి హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందంటే 2 రీజన్స్ సార్. ఒకటి బాడీలో విటమిన్ డెఫిషియన్సీ ఉండడం ఒకటి, లేకపోతే మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉండడం ఒకటి. సో మీ ప్రోడక్ట్ అనేది ఎలా డెవలప్ చేసామంటే దీంట్లో మొత్తం 28 ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ ఉన్నాయి సార్. మనకి మైక్రో ఉన్నాయి, మ్యాక్రో ఉన్నాయి. దాంతో పాటు హెయిర్ కి, నెయిల్ కి, స్కిన్ కి కావాల్సిన కాంబినేషన్స్ అన్ని ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే చాలా మందికి బాడీలో విటమిన్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఏదైతే విటమిన్ డెఫిషియన్సీ ఉందో ఫస్ట్ ఆ విటమిన్ డెఫిషియన్సీని మొత్తం క్లియర్ చేసి బాడీలో వాళ్ళని పర్ఫెక్ట్ ఉంచి దాని తర్వాత ఫస్ట్ హెయిర్ ఫాల్ ఆపుతుంది. 80% ఆఫ్ హెయిర్ ఫాల్ ని అరెస్ట్ చేస్తుంది. దాని తర్వాత రీగ్రోత్ హెల్ప్ చేస్తుంది. మనకి ఎక్కడైతే పోయి రీగ్రోత్ అంటే మళ్ళీ అక్కడ ఎక్కడైతే మనకి పోయి రూట్స్ ఉన్నాయి, మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అక్కడ బేబీ హెయిర్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి స్కిన్ గ్లో పెంచుతుంది. కొందరికి నెయిల్స్ ఇట్లా అనగానే ఇరిగిపోవడం, ఇట్లాంటి చాలా మందిని చూసుంటారు మార్కెట్ లో. వాళ్ళకి నెయిల్స్ ని స్ట్రెంథెన్ చేస్తుంది. ఇవన్నీ ఒక్క ప్రోడక్ట్ హెల్ప్ అవుతుంది మనకి. ఏంటంటే మన బాడీలో ఏ డెఫిషియన్సీ వల్ల ఇది ఇట్లా జరుగుతూ ఉంటాయి సార్? అంటే ఇది ఒకటి అని చెప్పలేము సార్, మల్టిపుల్ ఉంటాయి. మనకి B7 వచ్చి బయోటిన్ ఉంటుంది. బయోటిన్ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ హెయిర్. హెయిర్ గ్రోత్ కావాలంటే బయోటిన్ ఉండాలి. చాలా మంది అంటే బయోటిన్ తగ్గడం వల్ల అంటారు, కొందరు కొలిజన్ అంటారు. సో ఒకటి అని చెప్పలేము, మల్టిపుల్ ఉంటాయి. అంటే వాళ్ళ తిరిగే విధానం కానివ్వండి, తీసుకునే ఫుడ్ కన్సంప్షన్ కానివ్వండి, వాళ్ళు చేసే పనులు కానివ్వండి, ఇవన్నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది అని స్పెసిఫిక్ గా చెప్పలేము హెయిర్ అనేది. అందుకే సో ఇట్లా బాడీ కావాల్సిన మొత్తం న్యూట్రిషన్స్ ఇస్తూ వాళ్ళ హెయిర్ గ్రోత్ కి, వాళ్ళ స్కిన్ గ్లో కి, వాళ్ళ నెయిల్స్ డెవలప్మెంట్ కి మేము ప్రోడక్ట్ తయారు చేస్తాం. సూపర్. చాలా మంది కూడా సరే, నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్లుగా చిన్న ఏజ్ లోనే ఈ గ్రే హెయిర్ రావడం వల్ల, తెల్ల వెంట్రుకలు రావడం వల్ల వాళ్ళు పెయింట్ అవి వేస్తూ ఉంటారు, కలర్స్ వేస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే స్కిన్ అలర్జీస్ వస్తా ఉన్నాయి. మళ్ళీ మాకు ఈ ప్రాబ్లం వస్తా ఉందని చెప్పేసి స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఏంటంటే ఇది ఏ విధంగా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఇది తీసుకుంటే? ఇది కంప్లీట్లీ 0 సైడ్ ఎఫెక్ట్స్, 0 కెమికల్స్, 0 ఫ్యాట్, 0 షుగర్ సార్. ఓకే. ఇది ఎవరైనా వాడొచ్చు, 15 years అబౌవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వాడొచ్చు. ఇంకా మీరు అన్నారు కదా సార్ గ్రే హెయిర్ అని చెప్పి, ఇది గ్రే హెయిర్ ని ప్రివెంట్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఉన్నదాన్ని కలర్ గా మార్చదు, కాకపోతే కొత్తగా వచ్చేదాన్ని రానికుండా ఆపుతుంది. సో పోస్ట్ పోన్ చేస్తుంది. అంటే మనకి ఎప్పుడో 60, 70, 80కి వచ్చే హెయిర్ మనకి ఇప్పుడే రావడం అనేది కరెక్ట్ కూడా కాదు అది. సో దాన్ని పోస్ట్ పోన్ చేసేస్తుంది. ఇప్పుడు అంతలా మనకి గ్రే హెయిర్ రానివ్వరు, కానీ వచ్చేదాన్ని మాత్రం వచ్చిందని ఏం చేయలేదు, అది వచ్చేదాన్ని ఆపేస్తుంది కంప్లీట్ గా. అండ్ చాలా మంది జెన్యూన్ గా చెప్పారు సార్. ఎందుకంటే అంతే కదా సార్, తెల్ల ఇంటికి ఎన్ని వచ్చినా సరే మేము నల్లగా మార్చేస్తామని చెప్పేసి అంటూ ఉంటారు, కానీ అది అసాధ్యం. అది అవ్వచ్చు సార్, ఎందుకంటే ఒక్క తెల్లింటికి పీక్తేనే పక్కదే తెల్లదైపోతున్నప్పుడు ఉన్నదాన్ని రంగు ఎట్లా మారుస్తాం సార్? అది మారదు. అది మొత్తానికి ముందుగానే జాగ్రత్త పడితే మాత్రం మన హెయిర్ అనేది ఉంటుంది. అంతే సార్, ఎందుకంటే బాడీలో న్యూట్రిషన్ అనేది పర్ఫెక్ట్ ఉన్నప్పుడు మన హెయిర్ అనేది గ్రే అవ్వదు ఎప్పుడు, ఇక్కడ బ్లాక్ గానే ఉంటుంది. ఎందుకంటే మన బాడీకి కావాల్సిన అన్ని ఇచ్చినప్పుడు మనకేం కావాలో బాడీ కూడా ఆటోమేటిక్ గా రివర్స్ ఇచ్చేస్తుంది మనకి. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మామూలుగా శ్రీచరణ్ గారు ఇది సార్ నేను మాస్టర్స్ చేసాను సార్. ఓకే, దీంట్లో మాస్టర్స్ చేశారు. యుఎస్ లో మాస్టర్స్ చేసి యుఎస్ లో చేసి మళ్ళీ అక్కడ ఏదో జాబ్ అని కాకుండా ఇక్కడికి వచ్చి మనకి ప్రొడక్ట్స్ తీసుకొని రావాలి. ఎందుకంటే ఈ టెక్నాలజీ అనేది మనకి యుఎస్ లో మాత్రమే ఉంది, నెదర్లాండ్స్ లో ఉంది, కానీ ఇండియాలో లేదు. ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ. ఇండియాలో కూడా లైపోజోమల్ టెక్నాలజీ అనేది ఉంది, కానీ ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్ కి వాడుతున్నారు. కీమోథెరపీ ఇస్ ద వెరీ
హార్ట్ థెరపీ కదా సార్ అది. సో దానికి చాలా పెయిన్ అవుతుందని చెప్పి లైపోజోమ్ లో మిక్స్ చేసి వాళ్ళు మెడిసిన్ ఇవ్వడం వల్ల పేషెంట్స్ అనే వాళ్ళు 64 times మోర్ అబ్జార్ప్షన్ వల్ల ఫాస్ట్ గా రికవర్ అవుతున్నారు మార్కెట్ లో. సో అందుకే ఈ లైపోజోమ్స్ అనేది హయ్యర్ అబ్జార్ప్షన్ ఉన్నప్పుడు ఇదనే కాదు దేంట్లో మిక్స్ చేసినా హయ్యర్ అబ్జార్ప్షన్ అనేది వస్తుంది దానికి. సో అందుకే మళ్ళీ టాబ్లెట్స్ లో అట్లా తీసుకొచ్చిన దానికంటే ఇట్లా హ్యాపీ టేస్టీ గమ్మిస్ లో తెచ్చామనుకోండి ఎవరైనా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఒకటి సరిపోతుంది సార్, ఎందుకంటే మన బాడీకి ఎంతైతే న్యూట్రిషన్ అవసరం ఉంటుందో ఒక గమ్మిలో అంత న్యూట్రిషన్ ఉంటుంది. అండ్ ఇది లైపోజోమల్ టెక్నాలజీ కాబట్టి ఏదైతే ఒక గమ్మి తీసుకుంటామో 100% అబ్జార్ప్షన్ ఉంటుంది మనకి. సో వేస్టేజ్ అనేది ఉండదు దీంట్లో, ఎందుకంటే మన బాడీలోంచి వేస్టేజ్ వచ్చినప్పుడే అది లివర్ లో కిడ్నీలో ప్రాసెస్ అయ్యి మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది చూపిస్తుంది. ఒకసారి ఇది ఎక్కడ ప్రాసెస్ అవ్వదు మనకి. సో దీంట్లో వేస్టేజ్ అనేది ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ అనేది డైరెక్ట్ బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. ఏదైతే టార్గెటెడ్ ఏరియా ఉందో అక్కడికి వెళ్ళి యాక్ట్ చేస్తుంది. ఓకే. ఇది ఎట్లా అండి పర్చేజ్ చేయాలంటే ఎట్లా తీసుకోవాలి? ఇది మనకి అమెజాన్ లో అవైలబుల్ ఉంటుంది సార్, మా అవెంజెస్ వెబ్సైట్ లో అవైలబుల్ ఉంటుంది. కింద స్క్రోల్ అయిన నెంబర్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే. ఎక్కడున్నా మేము హోమ్ డెలివరీ చేస్తాం. సూపర్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఏంటంటే చాలా వరకు కూడా నేనంటే ఇది ఆఫ్ ది రికార్డ్ టేస్ట్ కూడా చూశాను, చాలా బాగుంది. హ్యాపీగా ఇది ఏదో మనం టాబ్లెట్ తీసుకుంటా ఉన్నాం, ఒక మెడిసిన్ తీసుకుంటా ఉన్నాం అనే ఫీల్ అయితే ఉండదు. హ్యాపీగా తీసేసుకొని అట్లా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేదంటే ఆఫీస్లో ఏదో వర్క్లో ఉన్నప్పుడు అట్లా తీసుకొని నోట్లు వేసుకొని చప్పరించేయచ్చు. అంతే సార్. ఇంకొకటి ఇప్పుడు చాలా మందికి స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. ఎందుకంటే బాగా ఒత్తిడి ఫీల్ అయ్యి వాళ్ళకి దాని వల్ల ఉంటుంది. ఇన్సోమియా ఉంటుంది, వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉంటుంది. ఇంకొకటి పోస్ట్ ప్రెగ్నెన్సీ సార్, ఎప్పుడైతే డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది చాలా ఉంటుంది. పోస్ట్ ప్రెగ్నెన్సీ లేడీస్ కి లైపోజోమల్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అబ్జార్ప్షన్ రేట్ అనేది అప్పుడే ఎక్కువ ఉంటుంది. అవును పాపం అట్లా హెయిర్ అట్లా కూమ్ చేసుకుంటామంటే మొత్తం అంటే బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి బ్లడ్ లాస్ అనేది ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది కాబట్టి అవి కూడా వస్తాయి. సో దీని వల్ల అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. చాలా హెల్ప్ అవుతుంది ప్రోడక్ట్ వాళ్ళకి కూడా. నిజంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రోడక్ట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.